గ్రామాల పండగ ఏదో పండగ అని చెప్పావు కదా, ఏం పండగ అండి అది? పల్లె పండగ. పల్లె పండగ అని పెద్ద సినిమా ఈవెంట్ లాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా సందడి చేశారు కదా. వారం వారం డబ్బులు అన్నారు కదా. ఈ వారం వారం డబ్బులు ముచ్చటగా 3 వారాలు, డిసెంబర్ మొదటి వారం, 2వ వారం, మళ్ళీ క్రిస్మస్ చూడాల 3వ వారానికి అవుట్. ఇవాళ దాకా మీ పల్లె పండగ పేమెంట్లు ఉన్నాయా? అడగరా? ఇవ్వరా? డబ్బులు బిల్లులు ఇవ్వరా? ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనులు, పాపపు పనులు, కిరాతకాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, అత్యాచారం పోని అంటే ఎంత కిరాతకం అంటే అంటే చెరిచి చంపేయటం, చెరబట్టి చంపేయటం. మాట్లాడరా? పోలీసులను కంట్రోల్ చేయరా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులతో అరెస్టులు చేసి వేధించడానికి, లేదా పాత రోజుల్లో నాలాంటి వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, 17 కేసులు, 18 కేసులు, 20 కేసులు పెడతాకు తప్పితే, మీ బందోబస్తులకు తప్పితే వాడరా అని అడుగుతున్నాను. పోలీసుల్ని కట్టడి చేయడానికి వాడరా? మీ బందోబస్తు కోసమే వాడుకుంటారా? మీరు బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరిగితే సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మాన ప్రాణ రక్షణ అక్కర్లేదా? వాళ్ళ జీవితాలకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వరా? కల్పించరా మీ పరిపాలనతో? ఏం చేస్తాం? ఇటువంటి మీరు అయ్యో సినిమా కబుర్లు చెప్తే మీరు తొక్కేస్తాను, మీ భాషను భూస్థాపితం చేస్తాను, మీ చిన్న భాషను ఏదో చేస్తాను, దడిచేవాడు, వెనక్కి తగ్గేవాడు, మిమ్మల్ని ఎదిరించి పోరాటం చేయలో మీ పాపాలని, మీ హింసల్ని, మీ అకృత్యాలని, మీ అరాచకాలని, మీ నరకాసుర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పరిపాలనని తిరగబడి పోరాటం చేయడంలోనూ ప్రజలకి అండదండలుగా ప్రకాశం జిల్లాకి వెళ్ళారు కదా మీరు. ప్రకాశం జిల్లాలోని హెలికాప్టర్ వేసుకుని మరీ దిగారు కదా. విమానం హైదరాబాద్ నుంచి, బేగంపేట నుంచి బెజవాడికి విమానం, బెజవాడి నుంచి విమానం, ఎయిర్పోర్ట్ నుంచి మీ ఆఫీస్కి హెలికాప్టర్, మీ ఆఫీస్ నుంచి ప్రకాశానికి హెలికాప్టర్. మరి అక్కడే కదా కందుకూరు నియోజకవర్గంలో 8,000 ఎకరాల రైతుల భూమిని, 8,000 ఎకరాల రైతుల భూమిని సాగు తప్పితే, భూమిని నమ్ముకోవడం తప్పితే, మట్టి పిసుక్కుని బతకటం తప్పితే మరొక మార్గం, బతకటానికి మరొక మార్గం తెలియనటువంటి రైతాంగానికి చెందినటువంటి 8,000 ఎకరాల భూమిని అక్రమంగా, అప్పనంగా, బలవంతంగా మీ ప్రభుత్వ పాదాల కింద రైతుల జీవితాలు నలుగుతుంటే ఎల్లదా అక్కడికి? పక్కనే కదా వెళ్ళారుగా కనిగిరి. కనిగిరిలో మాత్రమే 4 దశాబ్దాల ముందు బతుకుతారా? కందుకూరులో మీరు పుట్టరా? కందుకూరులో మీరు పెరగరా? ఒంగోలులో పుట్టానన్నారు కదా, ఒంగోలు ప్రజలు అల్లాడుతున్నారు కదా. నెల్లూరులో పుట్టానన్నారు కదా, నెల్లూరులో పెరిగా అన్నారు కదా. అది కొత్తగా నెల్లూరు జిల్లాకే వచ్చింది కదా. అది సోలార్ పేరుతో నలిగిపోతున్నటువంటి రైతుల జీవితాలని హక్కును చేర్చుకోరా? ఎన్నికల ముందే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారా? పదవి లేనప్పుడు మాత్రమే తిరుగుతారా? కాబట్టి ఇక్కడ మీకు దడిచేవుడు ఎవడు లేడు, తగ్గేవుడు లేడు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో పెట్టుకొని
మళ్ళీ వాళ్ళ ప్రేమ ద్వారా అందలం ఎక్కిస్తాన్ని లేదా వారి ఆలనా పాలనే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పటాన్ని మీ వల్ల కాదు, మీ గురువు వల్ల కాదు, మీ గురువు కొడుకు వల్ల కూడా కాదు, మీ తరం కాదని చెప్తూ, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకుంటే ఆపత్తరం ఎవడి వల్ల కాదనేది మీరు గ్రహించమని చెప్పని మీకు హితవు చెప్తూ సెలవు తీసుకుంటాం. అసలు జల్ జీవన్ మిషన్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నిన్న శంకుస్థాపన చేశారు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జల్ జీవన్ మిషన్లో ఎక్కడన్నా ఎడిషనల్గా సోర్స్కి కెపాసిటీ కేటాయించారా? ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రస్తుతం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల ద్వారా మాత్రమే ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనేటువంటి అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి తప్పుడు నిర్ణయాన్ని మీరు అమలు చేద్దామని చెప్పినటువంటి చూసే ప్రయత్నం మీరు చూడండి ఒకసారి. ఆ పథకాన్ని మీరు ఎవరన్నా వెళ్ళి గమనించండి. జనాభాకి ఎంత నీళ్లు కావాలి, వీధి పంపులో పట్టుకుంటే ఎంత నీళ్లు కావాలి, అదే మన దొడ్లోకి వస్తే పంపు ఇంట్లోకి వస్తే ఎంత నీళ్లు వాడతారు. దానికి సరిపడా మీరు సోర్స్ని పెంచుతున్నారా లేదా? సోర్స్ ఏర్పాటు కోసం ఆ సరిపడా వాటర్ సోర్స్ కోసం ఎక్కడైతే నీళ్ళ చెరువులు పెంచడమా, ఫిల్టర్ మీడియా పెంచడమా, లేదా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కొత్తవి కడతామా, సరిపడా సర్వీస్ రిజర్వాయర్ని మంజూరు చేశారా లేదా చూసుకుంటున్నారా? చూసుకుంటే మీ భాగవతం మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి నిధుల ఖర్చులో మాకేమొస్తుంది అనేటువంటి లెక్కలేసుకునేటువంటి మీ నరకాసుర ప్రభుత్వం, మీ సైకో ప్రభుత్వం గురించి మీరు ఇంకొకరికి నీతులు చెప్పే స్థితిలో లేరనేది ఆయనకి మీ ద్వారా చెప్తున్నాను. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అందులో రాణిస్తే కదా.